నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న రోజుల్లో నా శాలరీ 1500, మా తమ్ముడు శాలరీ 45,000. అర్థమవుతుందా? సో అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట శాలరీస్కి. సో కంపెనీస్ అప్పుడు అంతంత డబ్బు ఉంది కాబట్టి, అంతంత బిల్లింగ్ వస్తుంది కాబట్టి, అంత మార్జిన్ ఉంది కాబట్టి కంపెనీలు నిజంగానే తీసుకొని నేర్పించి ప్రాజెక్ట్లో వేసుకున్నాయి. అయితే రిసోర్సెస్ కూడా లాయల్గా పనిచేశారు. అప్పుడు 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా కంపెనీ చేంజ్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయాలని అనుకున్నా మార్కెట్లో అన్ని కంపెనీస్ లేవు, అంత డిమాండ్ లేదు. కానీ మీకు ఈ 30 సంవత్సరంలో జరిగిన ఎవల్యూషన్లో ఏమైందంటే పుట్టగొడుగులుగా కంపెనీలు వచ్చాయి. అందరం కంపెనీలు నేను ఇది నా 2వ కంపెనీ. అందరూ కంపెనీస్ పెడుతున్నారు. అందరికీ రిసోర్సెస్ కావాలి, స్కిల్డ్ రిసోర్స్ కావాలి. సో ఏం చేస్తున్నాము, రిసోర్స్ కోసం పడే పోటీలో కంపెనీలు లక్షలు హైర్ చేసి తీసుకుంటున్నాము. సో రిసోర్సెస్ ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అయ్యో ఈ కంపెనీ నా మీద ఇన్వెస్ట్ చేసింది, నేను ఈ కంపెనీతో ఒక 3 నుంచి 5 సంవత్సరాలు లాయల్గా పని చేయాలి అని రిసోర్సెస్ ఉండట్లేదు. కాబట్టి మేము ఇన్వెస్ట్ చేస్తే మాకు వయబుల్ లేదు ఇక్కడ. అంటే కంపెనీస్ ఏమీ డబ్బులు వెదజడానికి రావట్లేదు కదండి. కంపెనీస్ ఆర్ ఫర్ ప్రాఫిట్. కంపెనీస్ ప్రాఫిట్ కోసం వస్తాయి కదా మార్కెట్లోకి. మేము చేసేది వ్యాపారం ఎందుకు చేస్తున్నాం, ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు, ప్రాఫిట్ కోసం. సో రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు రిసోర్స్ మా దగ్గర లాయల్గా పని చేయట్లేదు. రిసోర్స్ 10 లక్షల కోసం 15 లక్షల కోసం వేరే కంపెనీలు మారుతున్నాడు. కాబట్టి కంపెనీలు వాటి యొక్క స్ట్రాటజీ మార్చాయి. కంపెనీస్ ఏమంటున్నాయి, వీ విల్ హైర్ ఓన్లీ స్కిల్డ్ రిసోర్స్, వీ విల్ నాట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ స్కిల్స్, కమ్ స్కిల్డ్.